ఒక మంచు కొండల నుంచి ఒక చిన్న పక్షి వెళ్తుంది. అంటే మంచు కొండలో పక్షి వెళ్తుంది. పక్షి వెళ్తారు. పక్షికి ఏమైంది, ఫుల్గా చలేస్తుంది. చలేస్తున్నది. ఆ పక్షి ఏమైంది, ఆ మంచు తుఫానికి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత చలేస్తుంది, కింద పడిపోయిందని బాధపడుతుంది. పడ్డదా? బాధపడ్డ తర్వాత ఏం చేసింది, ఈ లోపల అలాగే వెళ్తున్న ఒక ఆవు వచ్చి పేడ వేసింది. ఎవరి మీద వేసింది, పక్షి మీద వేసింది. వేస్తే ఆ ఆవుని తిట్టుకుంది. ఏమని, ఇది నా మీద పేడ వేసేసింది అని చెప్పి తిట్టుకుంది. ఈ లోపల బయటికి వస్తే చలి, పేడ కొద్దిగా వెచ్చగా ఉండదు. వాళ్ళు వేసిందిలే వెచ్చగా ఉంది అనుకుంది. అలా వస్తున్న ఒక పిల్లి వచ్చింది. ఈ లోపల ఈ పేడలోంచి ఇది బుర్ర తీసి బయటికి వెళ్ళాలో చూసింది. చూసినప్పుడు రియలైజ్ అయింది మాట, కొద్దిగా వెచ్చగొందలో బాగుందని. ఇలా పిల్లి వెళ్ళి నేను బయటికి తెస్తానని చెప్పి ఇలా బయటికి తీసింది. తీసిన తర్వాత ఏమైంది, ఆ పిల్లి గుటుక్కుమని నోట్లో మింగింది. ఇప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, గోతులో మనల్ని పడేసినాడు మన శత్రువు కాదు, గోతులోంచి మనల్ని బయటికి తీసినాడు మన మిత్రుడు కాదు. ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి, గోతులో పడేసినాడు మన శత్రువు కాదు, గోతులోంచి తీసినాడు మన మిత్రుడు కాదు. సో అందువల్ల మీరు ఎవరిని కూడా జీవితంలో ఎప్పుడు కూడా మ్యాక్సిమం నమ్మకండి, ఎవరిని అవాయిడ్ చేయండి. వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారో, ఏ కారణం చేసి వస్తున్నారో, సో మనకి వీళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా, ఇలా అంటే అన్నీ కూడా చదువుతో పాటు మీరు విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు తల్లిదండ్రులు మాత్రం బాగా నమ్మండి. అర్థమవుతుందా? తల్లిదండ్రుల తర్వాతే మీకు ఎవరైనా. అందువల్ల మీరు ఎవరిని నమ్మడం కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ చేయకండి. ఓన్లీ మీరు ఒకే ఒక ఈ స్టోరీ చెప్పడం కారణం అయితే మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వండి. ఎవరి మీద, పుస్తకం మీద. పేరెంట్స్ అలాగే మిమ్మల్ని బాగా చూస్తారనుకో, పుస్తకం మీద డిపెండ్ అవ్వాలి. ఎప్పుడు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది. అర్థమైందా? ఒక మంచి పుస్తకం 100 మంది టీచర్లతో సమానం, ఇంకా ఎక్కువ సమానం అనుకో. నేను ఎగ్జాంపుల్ 100 మంది టీచర్లు చెప్తాను. ఒక మంచి బుక్ చదవడంలో వచ్చే నాలెడ్జ్ చాలా గొప్పదన్నమాట. సో అందువల్ల మీరు ఎప్పుడు బుక్స్ చదువుకోండి. అవి కూడా మంచి బుక్స్ చదవండి, మోరల్స్ నేర్చుకోండి, ఎథిక్స్ నేర్చుకోండి. చదువుతో పరంగా సంస్కారం, మంచి విలువలు, మర్యాద, మానవత్వం అన్నీ నేర్చుకోవాలి. సో ఇందులో పుస్తకాన్ని నమ్ముకొని బాగా చదువుకుంటే జీవితంలో పైకి వస్తారు. అర్థమవుతుందా? ఎలా పడితే అలాగ తిరిగేయడం, అల్లరి చిల్లరగా మాత్రం చేయకండి. ఈరోజు మనం చెప్పుకున్న ఒక చిన్న ఫిలాసఫీ స్టోరీ.